అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందుంచేందుకు తాము కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను బాకీ కార్డు చూపించి నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తలుపు తట్టి కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డుకు విరుగుడే ఈ బాకీ కార్డు అని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులతో కలిసి బాకీ కార్డు సపోర్టును కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రాలుగా మారాయని అన్నారు. రాబోయే పంచాయతీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు. అవ్వకిస్తాం, కోడలికి ఇస్తామన్నాడు, ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు, రైతుకి ఇస్తాం, కౌలు రైతుకు ఇస్తాం, ఇద్దరికీ ఇస్తామన్నాడు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు, ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెట్టుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదినా, కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. రెండు రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది? కాంగ్రెస్ మోసమే ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం. కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో, అట్లాగే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది. అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు, ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని, తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దున్న నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు, 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం.